పూజ పూజ ఏమైంది ఏమైంది సుబ్రహ్మణ్యం ఏమైందిరా? లేదురా, యాసిడ్ పడి. యాసిడ్ ఏంట్రా? ఏమైందిరా చెప్పు, నిన్నే అడుగుతుంది, చెప్పరా? నేను చెప్తాను. అన్నిటికీ కారణం సుబ్రహ్మణ్యం. కదా సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యమా? ఏంటక్క నువ్వు అనేది? అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావుక? సుబ్రహ్మణ్యం నీ కోసం ఓ రోజు ఆటో డ్రైవర్ని కొట్టాడు కదా, అందుకని వాడు నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. నేను కొట్టడానికి వాడు ప్లాన్ వేశాడు. అప్పుడే వాడికి నువ్వు డబ్బున్న వాళ్ళ బిడ్డవని తెలిసింది. మమ్మల్ని డబ్బడికి బ్లాక్మెయిల్ చేశాడు. మేము ఇవ్వమని చెప్పాం. ఆ కోపంతో నేనేవైనా చేయాలనుకున్నాడు. సుబ్రహ్మణ్యం నీకు సపోర్ట్ గా ఉన్నాడని తెలిసి వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత నువ్వు పూజ ఇక్కడ ఉన్నారని వాడికి తెలిసింది. మళ్ళీ వాడు మాకు ఫోన్ చేశాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని చెప్పాం. ఆ తర్వాత నీకు చాలా సార్లు ఫోన్ చేశాం. నువ్వు ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు. అందుకే డైరెక్ట్ గా వచ్చేసావు. పోనీ పోలీసులు కంప్లైంట్ ఇద్దామా అక్క? రేపు పూజ మన ఇంటికి కోడలుగా రాబోయే పిల్ల. తను కోర్టు చుట్టూ తిరిగితే బాగుంటుందా? అది మాత్రమే కాదు, మీరు ప్రేమించుకోవడం ఇష్టం లేక నేనే పూజ మీద యాసిడ్ పోయమనా అని ఆ రౌడీ కోర్టులో చెప్పురా చెప్తాడు. ఆ తర్వాత పూజతో కలిసి మీ అక్క కూడా కోర్టు చుట్టూ తిరిగి అవమానపడాలి. అయ్యో వద్దక్క, కానీ సుబ్రహ్మణ్యమే లేకపోతే పూజ బతుకేమై ఉండేదో. అవును సుబ్రహ్మణ్యం, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అదే నిజమైన స్నేహం కదా సుబ్రహ్మణ్యం. ఏమిట్రా అదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? వాళ్ళ అక్క గురించి ఆలోచించి మీ స్నేహాన్ని వదులుకోవద్దు. వెళ్ళి పడుకో, వెళ్ళు. అన్నయ్య రండి. నానా ఎవరొచ్చారో చూడండి. లోపలికి రండి అక్క. మొదటి శుభ్రేఖ నీకే. సుబ్రహ్మణ్యం అక్క మరిద్దరి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరిపించడానికి ఒప్పుకుందిరా. ఏంట్రా అలా చూస్తున్నావు? అక్క రేంజ్కి మినిస్టర్స్, మేయర్స్ లాంటి వాళ్ళు ఉన్నా మొదటి శుభలేఖ నీకే ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళి వాళ్ళిద్దరికి చూపించు. మల్లిక, నాన్న చూడండి. నా స్టేటస్కి నీకు నా తమ్ముడికి ఒకే ముహూర్తాన పెళ్లి జరిపిస్తున్నానంటే దానికి ఒక రేట్ ఉంది. నువ్వు ఏమీ చూడలేదు, అక్కడ ఏమీ జరగలేదు. అర్థమైందనుకుంటాను. రే కార్తీక్, ఎందుకు అర్జెంటుగా నన్ను ఈ హోటల్కి రమ్మన్నావు? ఇదేం ఇన్విటేషన్? నాన్న తెచ్చిచ్చారు. ఇందులో నీ పెళ్లి ఊళ్ళోనే వేసుందేంటి? లేదురా, యామిని వాళ్ళ నాన్నగారికి మొక్కుందట. వాళ్ళ కులదైవం గుళ్ళోనే పెళ్లి జరగాలని పట్టుబడుతున్నారు. నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. చెప్పానురా, కానీ ఈ ఒక్క విషయంలో మా ఇష్ట ప్రకారం జరగని బాబు అంటున్నారు. నేను ఆయనకి అడ్డు చెప్పలేకపోయాను. అందుకే. అవును, ఇది మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? యామినికి ఫోన్ చేశాను. ఇక్కడ బార్లోనే మీ మామగారు ఉన్నారంట. ఆయనే వెళ్ళి అడుగుదాం పద. దాందే ఉంది, అందరూ వచ్చేయండి. మా కులదేవం గుడిలోనే ఒకే పందిరిలో ఇద్దరు పెళ్లిలని దామ్ దుమ్ముని చేసేస్తా. అదెలా వీలవుతుందండి? అక్క స్టేటస్ ఏంటి, ఆవిడ సర్కిల్ ఏంటి? అంటే మేమందరూ భిక్షకాల గుంపా? అయ్యో, ఆ మాట లేదు. అక్క రేంజ్కి ఒకే ముహూర్తానికి ఒప్పుకోవడమే పెద్ద విషయం కదా. మీ అక్కన పెళ్లికి రా అని నేను పిలవటమే చాలా పెద్ద విషయం. ఏదేమైనా తన అమంగళియే కదా.
భోజనం విషయంలో మొగమాట పడదని చెప్పు. మొదటి బంతిలో కూర్చొని కడుపు నిండా మెక్కమను. రే కార్తీక్, పెద్ద మనిషిలా మాట్లాడండి. తెలిస్తే అక్క బాధపడుతుంది. రే కార్తీక్, సరే పద వెళ్దాం. బాధపడుతుందట. దాన్ని చూస్తే అలా అనిపించట్లేదు. మొగుడిని పోగొట్టుకుని దానిలా లేదు, బలి తీసుకుని దానిలా ఉంది. ఈ వయసులో అలాంటి డ్రెస్సులు వెళ్ళి సినిమా లాక్ చేయమను. ఏంట్రా ఛ, అనవసరంగా నా వల్ల సుబ్రహ్మణ్యానికి ప్రాబ్లం వచ్చింది. నువ్వేం దిగులు పడకరా, నేను చూసుకుంటాగా వెళ్ళు. ఓకే అక్క. నమస్కారం. రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? సారీ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నారా? ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. మీరేమంటున్నారు? మీ లైసెన్స్ పని నేనొక్క ఫోన్ చేస్తే అయిపోతుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ని చేతల్లో చూపించండి. పెళ్లి కుమారుడు త్వరగా తీసుకురండి. ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు? ఇక్కడే ఉండాలిగా. అరెరెరెరెరె. ఇక్కడ నిల్చోడం నేను చూసాను. అదో అక్కడ. ముందా పని ఆపి వెంటనే వాడిని రమ్మని చెప్పు. వెళ్ళు. నువ్వు నన్ను పట్టుకోలేవు. ఇలా, వెనక్కి కూర్చో. తెచ్చాను. తీసుకోండి. తీసుకోండి. ప్లీజ్ జరుగు. అక్క, మీరు తీసుకోండి. తీసుకోండి. రే పెళ్లి కొడుకు నువ్వే అందరికీ కూల్ డ్రింక్ ఇస్తుంటే తోడ పెళ్లి కొడుకు ఉండి నేను ఖాళీ కూర్చుంటే బాగుంటుందా? ఆ పని నాకు అప్పు చెప్పు. ఇదేమన్నా పెద్ద ప్రెసిడెంట్ పనా నీకు అప్ప చెప్పడానికి? పోర్రా. యామిని, సుబ్రహ్మణ్యం కనిపించట్లేదు. ఏంటి నువ్వు అనేది? అదిగో అక్కడ ఏం చేస్తున్నాడు చూడు. నీకెందుకు ఈ పనులన్నీ? అక్కడ పిలుస్తున్నాడు చూడు. నా ఫ్రెండ్ పెళ్లికి నేను కాబట్టి ఇంకోటి చేస్తారు. నువ్వు వెళ్ళు. లక్ష ఇడ్లీ 1,00,000 వడా. ఓకే. అమ్మని 100 నుంచి ఇప్పుడు లక్షలకు పెంచావా? నీకోసమే ఇన్నాళ్ళ నుంచి ఓలేసి వెతుకుతున్నాను రా. అంత పెద్ద ఫంక్షన్ ఏంటి? పార్టీ మీటింగా? సరే, ఇక్కడ సార్ మా కుక్కు శాస్త్రి గారు అన్ని వెరైటీలు అద్భుతంగా చేస్తారు సార్. నీ వంట వార్పుల గొప్పతనం గురించి నాకు అక్కర్లేదు. ఒకేసారి 5 లక్షల మందికి చేయగలరా? కాంట్రాక్ట్ ఇచ్చి చూడండి, ఆయన సంగతి మీకే తెలుస్తుంది. ఏమయ్యా, వంట వీళ్ళే చేస్తానంటున్నారు. చేస్తాం సార్. కాంట్రాక్ట్ వీళ్ళకే చేద్దామా? సరే. అరే, ఓ 1,00,000 మందికి వండేటప్పుడు టేస్ట్ చూడకుండా ఇస్తావా? అంతేగా. నువ్వు పెట్టే చెప్తా. నువ్వేం చేస్తావంటే బాగా వేడిగా 4 ఇడ్లీలు శాంపుల్ కి టేస్ట్ చేయడానికి వెళ్ళి పట్రా. ఇప్పుడే చేస్తాను సార్. అలాగే బాదం ఖీర్లో జీడిపప్పు బాగా వెయ్యి. వేస్తాను రా. నిన్ను ముక్కలు ముక్కలు కింద చేసి పులుసులో వేస్తాను. ఈ ఫోన్ ఉంటేనే కదా నీ ఆటో సాగుతాయి. ఫోనే లేదా? నిన్ను ఫ్లాష్ బ్యాక్ గోయింగ్. హలో, నెక్స్ట్ ఆర్డర్ 2 లక్షల ఇడ్లీలు. రండి రండి. బాగున్నారా? బాగున్నాను. వెళ్ళి కూర్చో. ఫోన్ చేస్తే వెళ్ళాలి. అలాగేనండి. అలాగా? డెకరేషన్ బాగుంది కదా. వెళ్ళండి.